వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్ బయో. పోషణ పాఠం 10th క్లాస్ నుండి పోషణ పాఠం నుండి బిట్ చూద్దాం. ఫస్ట్ వన్, మొక్కలకు నీటితో గల సంబంధంపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త. మొక్కలకు నీటితో గల సంబంధంపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త. ఆన్సర్ వాన్ హెల్మెట్. వాన్ హెల్మెట్. వాన్ హెల్మెట్ కి ఈ ప్రయోగం చేయడానికి 5 సంవత్సరాల కాలం పట్టింది. సెకండ్ క్వశ్చన్, పత్రాలు ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణమైన వర్ణకం. పత్రాలు ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణమైన వర్ణకం. ఆన్సర్ పత్రహరితం, క్లోరోఫిల్. థర్డ్ వన్, కిరణజన్య సంయోగక్రియ సమీకరణంని ప్రతిపాదించిన శాస్త్రవేత్త. కిరణజన్య సంయోగక్రియ సమీకరణంని ప్రతిపాదించిన శాస్త్రవేత్త. ఆన్సర్ సిబి వాన్ నీల్. సిబి వాన్ నీల్. ఫోర్త్ వన్, ప్రతి కార్బోహైడ్రేట్ అణువు తయారీకి ఎన్ని కార్బన్ డైఆక్సైడ్లు మరియు ఎన్ని నీటి అణువులు అవసరమవుతాయి? ప్రతి కార్బోహైడ్రేట్ అణువు తయారీకి ఎన్ని కార్బన్ డైఆక్సైడ్లు మరియు ఎన్ని నీటి అణువులు అవసరమవుతాయి? ఆన్సర్ 1 కార్బన్ డైఆక్సైడ్ 2 నీటి అణువులు. ఆన్సర్ 1 కార్బన్ డైఆక్సైడ్ 2 నీటి అణువులు. ఫిఫ్త్ వన్, కిరణజన్య సంయోగక్రియ సమీకరణాన్ని ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు? కిరణజన్య సంయోగక్రియ సమీకరణాన్ని ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు? ఆన్సర్ 1931లో సిబి వాన్ నీల్. 1931లో సిబి వాన్ నీల్ ప్రతిపాదించారు. సిక్స్త్ క్వశ్చన్, కిరణజన్య సంయోగక్రియలో 1 కార్బోహైడ్రేట్ ఉత్పత్తికి ఎన్ని ఆక్సిజన్ మరియు ఎన్ని నీటి అణువులు ఉత్పత్తి అవుతాయి? కిరణజన్య సంయోగక్రియలో 1 కార్బోహైడ్రేట్ ఉత్పత్తికి ఎన్ని ఆక్సిజన్ మరియు ఎన్ని నీటి అణువులు ఉత్పత్తి అవుతాయి? ఆన్సర్ 1 ఆక్సిజన్ మరియు 1 నీటి అణువు ఉత్పత్తి అవుతాయి. 1 ఆక్సిజన్ మరియు 1 నీటి అణువు ఉత్పత్తి అవుతాయి. సెవెంత్ వన్, కిరణజన్య సంయోగక్రియ సమీకరణం. కిరణజన్య సంయోగక్రియ సమీకరణం. ఆన్సర్ CO2 + 2H2O gives rise to CH2O + H2O + O2. CO2 + 2H2O gives rise to CH2O + H2O + O2. ఒక పూర్తి గ్లూకోజ్ అణువు ఏర్పడే విధంగా సమీకరణం. ఒక పూర్తి గ్లూకోజ్ అణువు ఏర్పడే విధంగా సమీకరణం. ఆన్సర్ 6CO2 + 12H2O gives rise to కాంతి పత్రహరితం C6H12O6 + 6O2 + 6H2O. 6CO2 + 12H2O gives rise to పైన కాంతి పత్రహరితం C6H12O6 + 6O2 + 6H2O. నైన్త్ క్వశ్చన్, కిరణజన్య సంయోగక్రియలో కాంతికి ప్రత్యేక పాత్ర ఉందని కనుగొన్న శాస్త్రవేత్త. కిరణజన్య సంయోగక్రియలో కాంతికి ప్రత్యేక పాత్ర ఉందని కనుగొన్న శాస్త్రవేత్త. ఆన్సర్ సిబి వాన్ నీల్. సిబి వాన్ నీల్. సిబి వాన్ నీల్ ఏ బ్యాక్టీరియాపై ప్రయోగం చేస్తూ కిరణజన్య సంయోగక్రియలో కాంతి పాత్రను కనుగొన్నారు? సిబి వాన్ నీల్ ఏ బ్యాక్టీరియాపై ప్రయోగం చేస్తూ కిరణజన్య సంయోగక్రియలో కాంతి పాత్రను కనుగొన్నారు? ఆన్సర్ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా. పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా. 11th వన్, బ్యాక్టీరియాలు జరిపే కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ బదులుగా ఏం విడుదలవుతుంది? బ్యాక్టీరియాలు జరిపే కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ బదులుగా ఏం విడుదలవుతుంది? ఆన్సర్ సల్ఫర్. ఆన్సర్ సల్ఫర్. ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే బ్యాక్టీరియాలు అనేవి H2Oకి బదులుగా H2Sని ప్రారంభ పదార్థంగా ఉపయోగిస్తాయి. H2Oకి బదులుగా H2Sని ప్రారంభ పదార్థంగా ఉపయోగిస్తాయి. కాబట్టి ఆక్సిజన్కి బదులుగా సల్ఫర్ విడుదలవుతుంది. నెక్స్ట్ 12th వన్, ఆకులలో పిండి పదార్థం ఉందని నిరూపించే ప్రయోగంలో వాడే రసాయనాలు. ఆకులలో పిండి పదార్థం ఉంది అని నిరూపించేటటువంటి ప్రయోగంలో వాడే రసాయనాలు. ఆన్సర్ అయోడిన్ మిథైలేటెడ్ స్పిరిట్. అయోడిన్ మిథైలేటెడ్ స్పిరిట్. 13th క్వశ్చన్, ఆకులో పిండి పదార్థం ఉందని నిరూపించే ప్రయోగంలో ఆకుని మిథైలేటెడ్ స్పిరిట్ లో ఉంచడానికి కారణం ఏంటి? పిండి పదార్థం పరీక్షలో ఆకుని మిథైలేటెడ్ స్పిరిట్ లో ఉంచడానికి కారణం ఏంటి? ఆన్సర్ మిథైలేటెడ్ స్పిరిట్ కి ఆకుపచ్చని పదార్థం తొలగించే గుణం ఉంటుంది. మిథైలేటెడ్ స్పిరిట్ ఆకుపచ్చని పదార్థం తొలగిస్తుంది కాబట్టి ఆకును మిథైలేటెడ్ స్పిరిట్ లో ఉడికించాలి.
ఆకుపచ్చని పదార్థాన్ని తొలగించకపోయినట్టయితే మనకు అయోడిన్ వేసినప్పుడు నీళ్ళ ఒకవేళ ఆకుపచ్చని రంగు తొలగించకపోతే నీలి నలుపు రంగు కనిపించదు కాబట్టి ముందు ఆకుపచ్చని పదార్థాన్ని తొలగించడం కోసం ఆకును మిథైలేటెడ్ స్పిరిట్ లో ఉంచడం జరుగుతుంది. 14th వన్, పిండి పదార్థ పరీక్షలో అయోడిన్ కి బదులుగా ఏ రసాయనాన్ని వాడవచ్చు? పిండి పదార్థ పరీక్షలో అయోడిన్ కి బదులుగా ఏ రసాయనాన్ని వాడవచ్చు? ఆన్సర్ బెటాడిన్. ఒకవేళ అయోడిన్ లేకపోతే బెటాడిన్ కూడా ఉపయోగించవచ్చు. 15th వన్, పిండి పదార్థంపై అయోడిన్ వేస్తే అది ఏ రంగులోకి మారుతుంది? ఆన్సర్ నీలి నలుపు రంగు, బ్లూ బ్లాక్ కలర్. పిండి పదార్థం మీద అయోడిన్ వేస్తే అది నీలి నలుపు రంగులోకి మారుతుంది. 16th వన్, ఆకుపచ్చని మొక్కల పెరుగుదలలో గాలి ప్రధాన పాత్ర వహిస్తుందని తెలియజేసిన శాస్త్రవేత్త. ఆకుపచ్చని మొక్కల పెరుగుదలలో గాలి ప్రధాన పాత్ర వహిస్తుంది అని తెలియజేసిన శాస్త్రవేత్త. ఆన్సర్ జోసెఫ్ ప్రిస్లీ. 1770లో. 17th క్వశ్చన్, ఆక్సిజన్ ని కనుగొన్న శాస్త్రవేత్త. ఆన్సర్ జోసెఫ్ ప్రిస్లీ 1774లో. 18th క్వశ్చన్, ఆక్సిజన్ కు పేరు పెట్టిన శాస్త్రవేత్త. ఆక్సిజన్ కు ఆ పేరు పెట్టింది ఎవరు? ఆన్సర్ లెవోయిజర్ 1775లో. కనిపెట్టిందేమో ప్రిస్లీ, పేరు పెట్టిందేమో లెవోయిజర్ 1775. 19th క్వశ్చన్, మొక్కలలో వాయు వినిమయం ఎక్కడి నుండి జరుగుతుంది? మొక్కలలో వాయు వినిమయం ఎక్కడి నుండి జరుగుతుంది? ఆన్సర్ పత్రరంధ్రాల ద్వారా మరియు వాయు రంధ్రాల ద్వారా. లెంటిసెల్స్ అంటాం కదా, ఈ లెంటిసెల్స్ ద్వారా కూడా వాయు వినిమయం జరుగుతుంది. 20th క్వశ్చన్, కిరణజన్య సమయక్రియలో కార్బన్ డైఆక్సైడ్ ఆవశ్యకతను వివరించే ప్రయోగం. కిరణజన్య సమయక్రియలో కార్బన్ డైఆక్సైడ్ ఆవశ్యకతను వివరించే ప్రయోగం. ఆన్సర్ మోల్స్ అర్ధపత్ర ప్రయోగం లేదా KOH ప్రయోగం అని కూడా అంటాం. మోల్స్ అర్ధపత్ర ప్రయోగం. 21 క్వశ్చన్, మోల్స్ అర్ధపత్ర ప్రయోగంలో ఏ మొక్క అవసరం? మోల్స్ అర్ధపత్ర ప్రయోగంలో ఏ మొక్క అవసరం? ఆన్సర్ పిండి పదార్థం తొలగించబడినటువంటి మొక్క, రీస్టార్చ్ అయినటువంటి ప్లాంట్ అనేది అవసరం. ఈ ప్రయోగానికి పిండి పదార్థం తొలగించిన మొక్కనే ఎందుకు వాడాలి? మోల్స్ అర్ధపత్ర ప్రయోగం ఉంది కదా, కిరణజన్య సమయక్రియలో కార్బన్ డైఆక్సైడ్ అవసరం అని నిరూపించేటటువంటి ప్రయోగంలో పిండి పదార్థం తొలగించిన మొక్కనే ఎందుకు ఉపయోగించాలి? ఆన్సర్ పిండి పదార్థాన్ని ఏర్పడుతుంది అని నిరూపించాలి కాబట్టి. అంటే మళ్ళీ కొత్తగా పిండి పదార్థం ఏర్పడుతుంది అని నిరూపించాలి అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి పిండి పదార్థం తొలగించాలి కాబట్టి ఆ మొక్కను ముందు డీస్టార్చ్ చేసి తీసుకోవాలి. దానికోసం మనం మొక్కను ఏం చేస్తాం, 3 నుండి 4 రోజులు చీకట్లో పెడతాం. కాంతి సమక్షంలోనే మొక్కలు ఆక్సిజన్ ని విడుదల చేస్తాయని నిరూపించిన శాస్త్రవేత్త. కాంతి సమక్షంలోనే మొక్కలు ఆక్సిజన్ ని విడుదల చేస్తాయని నిరూపించిన శాస్త్రవేత్త. ఆన్సర్ జాన్ ఇంజన్ హౌస్. ఈయన డచ్ శాస్త్రవేత్త. 1779లో కాంతి సమక్షంలో మాత్రమే మొక్కలు ఆక్సిజన్ విడుదల చేస్తాయని నిరూపించారు. జాన్ ఇంజన్ హౌస్. 24th క్వశ్చన్, కిరణజన్య సమయక్రియలో కార్బన్ డైఆక్సైడ్ అవసరం అని నిరూపించే ప్రయోగంలో కావాల్సిన రసాయనాలు. కిరణజన్య సమయక్రియకి కార్బన్ డైఆక్సైడ్ అవసరం అని నిరూపించే ప్రయోగానికి కావాల్సిన రసాయనాలు. KOH ద్రావణం కావాలి, మెయిన్గా KOH ద్రావణం, దాంతోపాటు అయోడిన్. KOH ద్రావణం, అయోడిన్. 25th క్వశ్చన్, KOH ప్రయోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఈ KOH ద్రావణంతో మోల్స్ అర్ధపత్ర ప్రయోగం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఆన్సర్ ఆకు KOH ద్రావణానికి తాకకుండా చూసుకోవాలి. ఆకు అనేది KOH ద్రావణానికి తాకకుండా చూసుకోవాలి. 26th క్వశ్చన్, పిండి పదార్థం ఉందని నిరూపించే ప్రయోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఆన్సర్ ఆకు పూర్తిగా స్పిరిట్లో మునిగేటట్టుగా చూసుకోవాలి. ఆకు అనేది పూర్తిగా స్పిరిట్లో మునిగేటట్టుగా చూసుకోవాలి. పిండి పదార్థ ప్రయోగంలోనేమో ఆకు పూర్తిగా మిథైలేటెడ్ స్పిరిట్లో మునగాలి. KOH ప్రయోగంలోనేమో ఆకు అనేది KOH ద్రావణానికి తాకకుండా చూసుకోవాలి. నెక్స్ట్, పిండి పదార్థ ప్రయోగానికి ఆకు స్పిరిట్లో మునగాలనేది ఒకటి, ఇంకోటి మిథైలేటెడ్ స్పిరిట్ కి పొంగే గుణం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. 27th క్వశ్చన్, మొక్కను KOH ప్రయోగానికి ముందు చీకట్లో ఉంచడానికి కారణం. ఇంతకు ముందు వచ్చింది క్వశ్చన్ పిండి పదార్థాన్ని తొలగించడానికి.
28th క్వశ్చన్, ఏ ప్రయోగం ద్వారా కిరణజన్య సమయక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుందని ఇంజన్ హౌస్ నిరూపించాడు? ఏ ప్రయోగం ద్వారా కిరణజన్య సమయక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుందని ఇంజన్ హౌస్ నిరూపించాడు? ఆక్సిజన్ విడుదలవుతుంది అని ఇంజన్ హౌస్ ఏ ప్రయోగం ద్వారా నిరూపించాడంటే హైడ్రిల్లా ప్రయోగం ద్వారా. ఆక్సిజన్ విడుదలయ్యేటటువంటి ప్రయోగం హైడ్రిల్లా ప్రయోగం కాబట్టి ఆన్సర్ హైడ్రిల్లా ప్రయోగం. 29th క్వశ్చన్, గరిష్ట కిరణజన్య సంయోగక్రియ జరిగే స్థానాన్ని కనుగొన్న శాస్త్రవేత్త? గరిష్ట కిరణజన్య సంయోగక్రియ జరిగే స్థానాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఆన్సర్ ఎంగల్మన్. ఈయన శైవలాల మీద జరిపిన ప్రయోగం ద్వారా ఈ విషయాన్ని కనిపెట్టడం జరిగింది. 30వ క్వశ్చన్, 30th క్వశ్చన్, హైడ్రిల్లా ప్రయోగంలో హైడ్రిల్లాకు బదులుగా ఏ మొక్కను వాడవచ్చు? ఆన్సర్ ఎలోడియం. ఒకవేళ హైడ్రిల్లా లేకపోతే మనం ఎలోడియం మొక్కను కూడా ఉపయోగించుకోవచ్చు. 31 క్వశ్చన్, కిరణజన్య సమయక్రియకి కాంతి అవసరమని నిరూపించే ప్రయోగం? కిరణజన్య సమయక్రియకి కాంతి అవసరమని నిరూపించే ప్రయోగం ఆన్సర్ నల్ల కాగితం ప్రయోగం. లైట్ స్క్రీన్ ప్రయోగం కూడా అనొచ్చు, లేదా నల్ల కాగితం ప్రయోగం. 32 క్వశ్చన్, 32nd, పత్రహరితాన్ని వేరు చేసిన శాస్త్రవేత్తలు ఎవరు? పత్రహరితాన్ని వేరు చేసినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు? ఆన్సర్ పెల్లిటియర్ మరియు కావన్షో. 1817 పెల్లిటియర్ మరియు కావన్షో అనే శాస్త్రవేత్తలు మొదటిసారిగా పత్రహరితాన్ని వేరు చేశారు. 33, క్లోరోఫిల్ తో పాటుగా క్యారోటినాయిడ్లు, పైకోబిలిన్ వర్ణద్రవ్యాలు కాంతి శక్తిని గ్రహించి నిక్షిప్తం చేసుకొని కిరణజన్య సమయక్రియకు తోడ్పడతాయి అని తెలియజేసిన శాస్త్రవేత్తలు ఎవరు? క్లోరోఫిల్ ఒక్కటే కాదు, దాంతో పాటు క్యారోటినాయిడ్లు, పైకోబిలిన్ వర్ణద్రవ్యాలు కూడా కాంతి శక్తిని గ్రహించి నిక్షిప్తం చేసుకొని కిరణజన్య సమయక్రియకు తోడ్పడతాయి అని తెలియజేసిన శాస్త్రవేత్తలు ఎవరు? ఆన్సర్ పెల్లిటియర్ మరియు కావన్షో. పెల్లిటియర్, కావన్షో. 34 క్వశ్చన్, మొక్కలలోని ఆకుపచ్చ భాగంలో మాత్రమే కిరణజన్య సమయక్రియ జరుగుతుంది అని తెలియజేసిన శాస్త్రవేత్త? మొక్కలలోని ఆకుపచ్చ భాగంలో మాత్రమే కిరణజన్య సమయక్రియ జరుగుతుంది అని తెలియజేసిన శాస్త్రవేత్త? ఆన్సర్ ఇంజన్ హౌస్. ఆన్సర్ ఇంజన్ హౌస్. నెక్స్ట్ 35, క్లోరోఫిల్ హరిత రేణువులలో మాత్రమే ఉంటుంది అని తెలియజేసిన శాస్త్రవేత్త? క్లోరోఫిల్ హరిత రేణువులో మాత్రమే ఉంటుంది అని తెలియజేసిన శాస్త్రవేత్త? ఆన్సర్ జూలియస్ వాన్ సాక్స్. జూలియస్ వాన్ సాక్స్ 1883లో. 36 క్వశ్చన్, హరిత రేణువులు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి? హరిత రేణువులు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి? ఆన్సర్ పత్రరంధ్రాలలోని రక్షక కణాల్లో మరియు సందాయక కణజాలంలో. పత్రరంధ్రాల్లోని రక్షక కణాలలో మరియు సందాయక కణజాలంలో 40 నుండి 100 వరకు, ఒక్కొక్క కణంలో 40 నుండి 100 వరకు ఉంటాయి. 37వ క్వశ్చన్, పూర్తి హరిత రేణువును వేరు చేసిన శాస్త్రవేత్త ఎవరు? పూర్తి హరిత రేణువును వేరు చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ డేనియల్ ఐ ఆర్నాన్. డేనియల్ ఐ ఆర్నాన్ అనే శాస్త్రవేత్త పూర్తి హరిత రేణువును వేరు చేశారు. ఓకే అండి, ఎవరికైనా మన వీడియోలు కనుక ఉపయోగపడుతున్నాయి అనుకున్నట్టయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.